హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ముందుగా నేను చెప్పేది ఏంటంటే, రాఖీ అయితే దగ్గరికి వస్తుంది కదా. సో రాఖీ ఫెస్టివల్ అనేది నాకు చాలా స్పెషల్ అని నేనైతే ఎక్సైట్మెంట్తో చెప్తున్నాను అన్నమాట. సో చాలా ఎక్సైట్మెంట్తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నాకు ఈ రాఖీ చాలా స్పెషల్. ఎందుకంటే మా అన్నయ్యకి పెళ్ళైన ఫస్ట్ ఇయర్ అన్నమాట. సో మా అన్న పెళ్ళికి ముందు అంటే అప్పుడప్పుడు కట్టేదాన్ని, అప్పుడప్పుడు కట్టకపోయేదాన్ని. మా అన్న హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను ఊళ్ళో ఉండి చదువుకోవడం అట్లా ఉండేదన్నమాట. ఒక్కొక్కసారి కట్టేది, ఒక్కొక్క ఇయర్ కట్టకపోయేదన్నమాట. సో ఈ ఇయర్ అయితే స్పెషల్. ఎందుకంటే మా అన్నకైతే పెళ్ళయింది కదా. సో పెళ్ళయింది ఫస్ట్ రాఖీ కదా. సో మా అన్న నాకు ఏం గిఫ్ట్ ఇస్తాడు? నార్మల్గా ఏ చిన్నది ఇచ్చినా ఓకే, హ్యాపీ. బట్ మా వదిన కూడా ఉంది కదా. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎప్పుడైనా రాఖీ కట్టంగానే మా అమ్మ మా నాన్న ఏదైనా డ్రెస్ ఏదో ఒకటి కొనియడం చేసేది. ఇప్పుడు మా అన్నకి పెళ్ళయింది కాబట్టి సో ఇప్పుడు మా అన్న రియాక్షన్ ఎట్లుంటుంది, నేను కట్టంగానే మనీ ఇస్తాడా లేకపోతే ఏమైనా గిఫ్ట్ ఇస్తాడా అనేది చాలా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతున్నాను అన్నమాట. సో రాఖీ వచ్చిందంటే వినాయక చవితి, దసరా ఇవన్నీ దగ్గరలోనే ఉంటాయి కదా. సో ఈ ఇయర్ అనేది తొందరగా గడిచిపోతుంది మనకి. ఎందుకో ఫెస్టివల్స్ అనేది 15 డేస్కి ఒకసారి, 1 మంత్కి ఒకసారి వస్తూ ఉంటాయి కాబట్టి ఈ ఇయర్ మొత్తం అట్లా గడిచిపోతుంది అన్నమాట. సో అందుకే చాలా హ్యాపీగా ఉంది నాకైతే. అసలు రాఖీ అంటే నార్మల్గా ఎప్పుడైనా లైట్ తీసుకునేదాన్ని, ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీకు ఎంతమందికి ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారో, ఈ ఫెస్టివల్ అంటే ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారనుకుంటున్నా. నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి, నన్ను కూడా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పటి నుంచి మీరు నా ఫాలోవర్స్ అయినా వీళ్ళంతా నా వాళ్ళు అన్నమాట, నా ఫ్యామిలీ అన్నమాట. సో నాకు మా ఫ్యామిలీ ఎట్లనో మీరు కూడా అంతే ముఖ్యం అన్నట్టు. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి దగ్గర దగ్గర 3 ఇయర్స్గా వస్తుంది. సో నాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పటి నుంచి కంటిన్యూగా అంటే నాకు అనిపిస్తుంది మొహమాటం ఇదంతా వద్దు, కెమెరాకి కొంచెం ఫేస్ టు ఫేస్ మాట్లాడదాం. ఏదైతే అదైంది, మన మనసులో ఉన్నది చెప్పుకుందాము. మన టాలెంట్ ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుందంట. సో మన టాలెంట్ ఏంటిదో కూడా చూపిద్దాం అన్నట్టుగా నేనైతే గట్టిగా యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేద్దాం అనుకుంటున్నా. ఇక మా బావ కూడా రన్ చేస్తున్నాడు. సో నన్ను అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే నాకైతే ఈ ఫెస్టివల్ చాలా ఎగ్జైట్మెంట్తో ఫీల్ అవుతున్నా కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. ప్రతి ఒక్క విషయం అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. అందుకే నా ఛానల్ని సపోర్ట్ చేయండి. అలాగే నచ్చితేనే చూడండి, నచ్చకపోతే చూడకండి. బట్ బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి ప్లీజ్. కామెంట్స్ ఏదో కొంచెం మంచివి పెడితే నాకు కూడా కొంచెం వెనక నుంచి పుషప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి నేను చెప్తున్నాను అన్నమాట. సో నచ్చితే నచ్చిందని చెప్పండి, నచ్చకుంటే నచ్చట్లేదని చెప్పండి. నా కంటెంట్ నేను కంటెంట్ నేను క్రియేట్ చేసుకుంటున్నాను అన్నమాట. ఎందుకంటే నాకు బయట పోయే సిచ్యువేషన్ ఉండదు, షాపింగ్ కానీ ఎటన్నా వెళ్ళేది ఉండదు. బట్ మా బావకి డ్యూటీ టైమింగ్స్ అలా ఉంటాయి కాబట్టి నేనైతే ఫుల్ వీడియోలో అలాంటిదైతే చెప్పలేను. బట్ నా ఒపీనియన్ అంతా 1 వీక్లో ఏం జరిగింది, 1 వీక్లో నాకేమనిపించింది అనేది మీకు ఫుల్ వీడియోలో షేర్ చేసుకుంటా. కానీ బయట షాపింగ్కి వెళ్ళుకుంటూ షికార్ అంటే అట్లా నార్మల్గా తిరగడం ఇదంతా నాకు ఉండదు కాబట్టి, జరగదు నా లైఫ్లో కాబట్టి నేనైతే వీడియో ఇలానే తీస్తాను. మీకు ఎంటర్టైన్మెంట్ అంటే షార్ట్స్లో వస్తాయి కానీ ఫుల్ వీడియోస్లో అయితే ఇలాంటి వ్లాగ్స్ ఇవన్నీ రావడం కష్టం. ఎందుకంటే నార్మల్గా నేను ఎటు బయటకు వెళ్ళినా కొంచెం హడావిడిగా పోవడం, వీడియో తీసుకోవాలంటే కొంచెం షైగా ఫీల్ అవ్వడం అలా జరుగుతుంది కాబట్టి నేను అలా తీయలేకపోతున్నా. సో ముందుగా అయితే మీతో అన్నీ షేర్ చేసుకుంటా, అన్ని వీడియోస్ కూడా డేర్గా తీస్తా అనుకుంటున్నా. సో నా ఛానల్ని అయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక నాకు వీక్లో మొత్తము ఏం ఫీల్ అయ్యానా అనేది మీకు ఫుల్ వీడియోలో షేర్ చేసుకుంటున్నా. సో అది మంచో చెడో తెలీదు, యూట్యూబ్ అసలు నచ్చుతుందో నచ్చదో కూడా తెలియదు. బట్ నేనేందో నేను నిజంగా రియాలిటీని చూపిద్దామన్నట్టుగా, అంటే నా మనసులో ఉంది మీకు షేర్ చేద్దామన్నట్టుగా చెప్తున్నా. సో మీకు ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయితే మాకేంటి అని అనుకోవచ్చు చూసేవాళ్ళు.
బట్ మీరు యూట్యూబ్ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అనుకొని మీతో షేర్ చేసుకుంటున్నా. సో చాలా హ్యాపీగా అనిపించింది కాబట్టి మీతో షేర్ చేసుకుంటున్నా. అందుకే మీకైతే షేర్ చేస్తాను. ఇక్కడ నుండి ప్రతి ఒక్కటి వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అలా తీయనీకి ముందుకు ఉంటా అన్నమాట, తీయడానికి ముందు ఉంటా అన్నమాట. సో కొంచెం నత్తి రావచ్చు, నత్తి అని కాదు, బయట వాళ్ళు చూస్తున్నారు కాబట్టి, నాకెళ్ళి చూస్తున్నారు కాబట్టి ఒక కన్ను అటేసి చెప్తున్నా అన్నమాట. సో అది నాకు కొంచెము మరీ నాకు నత్తేం కాదు, మీరు అట్లా అనుకోకండి. సో అట్లా అన్నమాట. నేను వాయిస్ ఓవర్ కూడా ఎమ్మటే ఇస్తాను అన్నమాట. షార్ట్స్ చేసేటప్పుడు కూడా గమనించండి, మా చిన్నోడిని పడుకోబెడతా, వాడు ఎక్కడ లేస్తాడో అని చిన్నగా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చిన్నగా ఇవ్వడము, షార్ట్స్ ఏదైనా చేసేటప్పుడు వాల్యూమ్ తక్కువ పెట్టి చేయడం అట్లా చేస్తా అన్నమాట. కొంతమందికి ఎక్కువ రీచ్ అనేది సౌండ్ తక్కువ వస్తుంది, మీది వాయిస్ తక్కువ ఉంటుంది అని కొంతమంది అన్నారు, అంటే మా ఫ్యామిలీ వాళ్ళు అన్నారు. సో అందుకే అదే రీజన్ అన్నమాట. మా చిన్నోడు పడుకుంటాడు, వాడు ఎక్కడ లేస్తాడో అని ఆ భయంతో తొందరగా ఒకటే షాట్లో ఏదైనా షార్ట్ చేసేటప్పుడు ఒక్కటే షార్ట్లో అయిపోతుంది తెలుసా. మీరు నమ్ముతారో నమ్మరో, నిజంగా ప్రామిస్గా చెప్తున్నా, ఒక్కటే షార్ట్ తెలుసా. అది ఎట్లానైనా రాని, కొంచెం హడావిడిగా ఉండని నేను అప్లోడ్ చేసేస్తా. అదేందో నా మైండ్ సెట్. కొంతమంది అట్లా ఉంటారు, కొంతమంది ఏమో చిన్నగా ఏమన్నా అయినా కానీ అరే మంత్లీ ఫస్ట్ నుంచి చేయాలి అన్నట్టుగా చూస్తారు. బట్ నేను అట్లా చూడను కాబట్టి నాకు ఎక్కువ వ్యూస్ రావట్లేదు కావచ్చు, అది బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఇక మనకి ప్రతి ఒక్కరికి సక్సెస్ అనేది ఉంటుంది కాబట్టి నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నాను. సక్సెస్ అనేది మన వెనక అంటే నార్మల్గా మన చుట్టూ తిరుగుతుందట, అది కొంచెం టైం, కొంతమందికి కొన్ని ఇయర్స్ పడతాయట. సో నాకైతే ఇయర్స్ పడుతున్నాయి, నేను ఏం ఫీల్ కావట్లేను, నేనేం షైగా ఫీల్ కూడా కావట్లేను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అలాగే మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఈ ఫెస్టివల్ గురించి అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.